పాకిస్తాన్ పతనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన ఒక కీలక భేటీ జరగబోతోంది. కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ కేబినెట్ భేటీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే దీన్ని క్యాబినెట్ భేటీగా మనం చెప్పలేం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అంటే డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, విదేశాంగ మంత్రి ఇటువంటి వాళ్ళు చాలా కీలకంగా వివరిస్తూ ఉంటారు. సెక్యూరిటీ విషయంలో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో అన్ని విషయాలపైన చర్చిస్తూ ఉంటారు. వారం రోజుల వ్యవధిలో రెండోసారి సిసిఎస్ భేటీ జరుగుతోంది. పహల్గాం దాడి మరుసటి రోజే భేటీ జరిగింది. పాక్ పైన పలు ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. రేపటి భేటీలో పాక్ పైన ముప్పేట దాడికి వ్యూహరచన చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే యుద్ధానికి సిద్ధమైంది త్రివిధ దళాలు కూడా. భయంతో అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ మొత్తం కూడా వణికిపోతోంది. సో ఇలా ఉంటుంది. అంత ఈజీగా మనం అనుకున్నట్టుగా వార్ సిద్ధంగా వార్ అనగానే డైరెక్ట్గా వెళ్ళి మిసైల్ దాడి చేస్తారు, దాడులు చేస్తారు, సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారంటే అంత ఈజీ ఏం కాదు. వార్ అనేది అటు డెఫినెట్గా కొల్లాటరల్ డ్యామేజ్ అంటే అటువైపుకి ఎటువంటి డ్యామేజ్ ఉంటుందో బహుశా ఇక్కడ కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ మన పైన కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ కూడా అనేక రకాలుగా కోల్పోవాల్సి ఉంటుంది. ఏకంగా ఫైనాన్స్ కావాల్సి ఉంటుంది, అనేక రకాలుగా యుద్ధ సామాగ్రి కావాల్సి ఉంటుంది. మన సపోర్ట్ ఏంటి, ఎన్ని వైపులుగా దాడి చేయొచ్చు, ఏ దేశాలు మన మద్దతు కావాలి, అన్ని విషయాలు ఆలోచన చేయాలి. కాబట్టి అటువంటి ఆలోచన అన్ని పరిగణలోకి తీసుకుంటేనే వార్గా డిక్లేర్ చేస్తారు. ఇక పొలిటికల్ స్ట్రాటజికల్ లెవెల్గా చెప్తుంటారు దీన్ని. అంటే ఒక యుద్ధం జరగాలంటే ఒక 4 లెవెల్స్ కానీ కంక్లూడ్ చేస్తే కానీ యుద్ధం జరగదు. పొలిటికల్ స్ట్రాటజిక్ లెవెల్, మిలిటరీ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, టాక్టికల్ లెవెల్, ఇలా పలు విభాగాలుగా ఉన్నటువంటి లెవెల్స్ మనం ఫినిష్ చేసుకుంటే కానీ డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళలేం. అటువంటి నేపథ్యంలోనే పొలిటికల్ స్ట్రాటజిక్ లెవెల్లో మీటింగ్స్ జరిగి నిజంగా యుద్ధానికి పోవాలా, మన దగ్గర ఎటువంటి సామాగ్రి ఉంది, మనం ఎలా డిసిషన్ తీసుకోవాలి, ఎటువంటి వార్ రూమ్ క్రియేట్ చేయాలి, మనతో సపోర్ట్గా వచ్చేటువంటి దేశాలు ఏముంటాయి, మన దగ్గర ఫైనాన్స్ సిస్టమ్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ యుద్ధమే కనుక జరిగితే మన దేశం ఎంత వెనుకబాటుకు గురవుతుంది, ఎంత ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, ఎటువంటి విధంగా ప్రాణాలు కోల్పోవచ్చు, అన్నీ కూడా ముందస్తుగా ఒక అంచనా వేసిన తర్వాత దాన్ని పొలిటికల్ స్ట్రాటజిక్ లెవెల్గా అంటూ ఉంటారు. సో ప్రస్తుతం జరిగేది ఒక రకంగా అటువంటి మీటింగ్స్ అనుకోవచ్చు. సిసిఎస్ అంటే ఇక్కడ క్యాబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ అనేది మనం చూడాలి. అంటే అటు విదేశాంగ మంత్రి విదేశాల ఇబ్బంది అవుతుందా మనకి, ఏ రకంగా చర్చలు ఉన్నాయని ఆయన చెప్తూ ఉంటారు. డిఫెన్స్ మినిస్టర్, హోంమంత్రి, ప్రధాని, ఫైనాన్స్ మినిస్టర్, ఇలా అన్ని మెయిన్ సెక్టార్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ మొత్తం కూడా భేటీ జరిపి ఏ విధంగా ఉంది, తమ దేశం ఎటువంటి సిద్ధంగా ఉంది, ఎటువంటి వెనుకబాటు గురవుతుంది, ఎటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలి, అన్ని అంశాలు చర్చించేదే రేపు జరగబోతోంది. ఇప్పటికే ఒకసారి సిసిఎస్ భేటీ జరిగింది. పహల్గాం దాడి మరుసటి రోజు 22 ఏప్రిల్లో పహల్గాం దాడి జరిగితే 23 రోజున ఈ సిసిఎస్ భేటీ జరిగింది. ఆ భేటీలో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత భారతదేశం నుంచి పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇలా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీసాలు రద్దు చేశారు. ఇలా కొన్ని క్రిటికల్ అంటే ఒక రకంగా నీటి బాంబు పేల్చింది మొదటి సిసిఎస్ తర్వాతే. అంత ఈజీగా ఊరికనే ఒక ట్రీటీని రద్దు చేయడం అంటారు అంత సాధ్యమయ్యే విషయం కాదు. సిసిఎస్ భేటీ జరిగి ఏ రకమైనటువంటి ఎదిరింపు జరిగినా, ఎటువంటి ప్రతిదాడి జరిగిన ఎటువంటి విధంగా ప్రతిస్పందన వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామా అని నిర్ణయం తీసుకున్న తర్వాతే అటువంటి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా జరగబోయేదే అన్ని రకాలుగా ఇండియా పాక్ బార్డర్ వెంట సంసిద్ధంగా ఉన్నారు. ఇండియా పాక్ ల్యాండ్ షేరింగ్ 3323 కిలోమీటర్ల వెంట మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోకి తీసుకుంది. అటు ఎల్ఓసిని కూడా ప్రస్తుతం దాదాపుగా మన వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఇక ఒక సీవేస్ ద్వారా, నావీ ద్వారా ఏమైనా వాళ్ళు దాడులు చేసినా, వాళ్ళు ఏమైనా ప్రతిఘటించినా కూడా దాని గురించి సంసిద్ధంగా ఉన్నారు. సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్వేస్ ద్వారా ఏమైనా దాడులు చేసినా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అంతా సిద్ధమైపోయింది. ఫస్ట్ యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నిజంగా యుద్ధానికి దిగాలా ఏంటనేది మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని తాలూకా మీటింగ్ రేపు ఉండబోతోంది. రేపటి తర్వాత అసలు భారత్ ఎటువంటి యుద్ధానికి తెరలేకపోతుంది అనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎలా ఉంటుంది, అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఏం జరగబోతోంది? ఇప్పటికే జరిగిన సిసిఎస్ మీటింగ్లో సింధు జలాల ఒప్పందం రద్దు, వీసాల నిలిపివేత, ఆ తర్వాత పాకిస్తానీలని భారత్ నుంచి తిరిగి పంపేయడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో రేపు ఎటువంటి విధంగా ఉండబోతోంది? ఇప్పటికే బార్డర్ వెంట అన్ని రకాలుగా ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి, ఆర్మీ బలగాలు సిద్ధంగా ఉన్నాయి, నేవీ సిద్ధంగా ఉంది, ఎయిర్వేస్ సిద్ధంగా, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. సో రేపు జరగబోయేటువంటి కీలక భేటీలో ఎటువంటి డిసిషన్ వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి డిసిషన్స్ తీసుకోవచ్చు? సిసిఎస్ అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, భారత భద్రతా వ్యవస్థకు సంబంధించి అత్యున్నత విధాన నిర్ణాయక సమావేశం ఇది. దీంట్లో ముఖ్యంగా ప్రధాని అధ్యక్షతన జరిగే మీటింగ్ లో రక్షణ మంత్రి ఉంటారు, భారత హోంమంత్రి ఉంటారు, యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు, అలాగే విదేశాంగ మంత్రి ఉంటారు, ఇక అలాగే ఆర్థిక మంత్రి కూడా వస్తారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఆయా
శాఖలకు సంబంధించినటువంటి కీలక అధికారులు కూడా పాల్గొంటారు. అలాంటి సమావేశం రేపు జరగబోతుంది. యాక్చువల్ గా పహల్గామ్ అటాక్ తర్వాత మోదీ సౌదీ నుంచి బయలుదేరిన తర్వాత అటెండ్ అయిన మొదటి మీటింగ్ కూడా ఇదే. సో ఇది వారంలో రెండో మీటింగ్. నిజంగా అటు పాకిస్తాన్ కూడా అదే భయపడుతోంది. ఇక 48 గంటల్లో లేదా 1-2 రోజుల్లో లేదా 2-3 రోజుల్లో ఏదైనా జరగొచ్చని పాకిస్తాన్ భయపడుతున్నట్టుగానే ఇప్పుడు గడియలు దగ్గర పడ్డాయి అనుకోవచ్చు. నిజంగా రేపు మళ్ళీ ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ ఏదైతే కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం ఉందో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా మొన్నటి సమావేశంలో అనేక కీలక అంశాలు మనం ముఖ్యంగా ఏవైతే ఆంక్షలు విధించామో మనకు తెలిసిందే. సింధు వాటర్ ట్రీటీ కావచ్చు, వీసాలు రద్దు కావచ్చు, బార్డర్ మూసివేత. ఇప్పుడు రేపు తీసుకోబోయే సిసిఎస్ లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. అటు పాకిస్తాన్ కూడా వెన్నులో వణుకు పుడుతుంది మరొకసారి. ముఖ్యంగా రేపు జరిగే ఈ కీలక భేటీలో దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ సమావేశంలో రేపు మోదీ అధ్యక్షతన మరేం జరగబోతుంది. ముఖ్యంగా ఇది రెండోసారి గతంలో భేటీ అయినప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసింది. సో ఈ రెండో సమావేశంలో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎల్ఓసి వెంట ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ చేసినటువంటి కవ్వింపు చర్యలు, వాటికి తిప్పి కొడుతున్న పరిస్థితులు, త్రివిధ దళాధిపతుల సన్నద్ధత గురించి ఏ రకంగా రెడీ ఉన్నారు, యుద్ధానికి సిద్ధమా అంటే మరి వాళ్ళంతా కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే ఆధారాలు రెడీగా ఉన్నాయంటే అవును మేమంతా రెడీ చేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళంతా రేపు ఆ వివరాలు నివేదికలు అందిస్తారు. సో ఆ రకంగా ఇంకా అటు త్రివిధ దళాధిపతులు ఇచ్చినటువంటి నివేదికలు ఇవన్నీ కూడా రక్షణ శాఖ మంత్రి ప్రధానికి చెప్తారు ఎవరెంత సన్నద్ధంగా ఉన్నారనేది. అలాగే యూనియన్ హోమ్ మినిస్టర్ కూడా దీనికి సంబంధించిన సలహాలు సూచనలు చెప్తారు. అలాగే విదేశాంగ శాఖ ఇప్పటి వరకు ఎవరెవరితో సంప్రదింపులు జరిపింది, ఏమేం చేసింది, ఇక ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది. సో ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేయబోతున్నారు. ముఖ్యంగా రేపు జరగబోయే ఈ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు అంటే పాకిస్తాన్ పై ఇక ఏ నిర్ణయం తీసుకోవాలనేది రేపటి సిసిఎస్ లో ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం అయితే వెలువడే అవుతుంది. దేశ భద్రతకు సంబంధించినటువంటి సమావేశం రేపైతే అది కీలక సమావేశం అని చెప్పాలి. పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదులను శిక్షించడం కాదు, వారికి మద్దతు ఇస్తున్న శక్తులను కూడా బాధ్యులుగా ప్రకటిస్తూ పాకిస్తాన్ మనం ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించాం. అనేక ఒప్పందాలు చేసుకున్నాం, అనేక ఒప్పందాలను రద్దు చేసుకున్నాం, అనేక అంశాలపై ఆంక్షలు విధించాం. ఇక రేపు జరగబోయే సమావేశంలో ఏముండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. బహుశా రేపటి సమావేశంలో ఒకవేళ మనం జరపబోయేటువంటి దాడులు కావచ్చు లేదా మనం చేసేటువంటి ప్రతీకార చర్యలు కావచ్చు ఏ రకంగా ఉంటాయనేది రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండో భేటీలో ప్రధానంగా పాకిస్తాన్ అయితే అన్ని కోణాల నుంచి అష్ట దిగ్బంధనం చేయడంపై చర్చిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే నేను చెప్తున్నాను మీకు, దౌత్య యుద్ధం అయితే చేశాము, అలాగే వాణిజ్య యుద్ధం చేస్తున్నాం. ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే దిశగా ఇందులో రేపటి సమావేశంలో నిర్ణయాలు ఉంటాయి. ఒకవేళ యుద్ధానికి దిగాల్సి వస్తే కనుక ఎలాంటి పరిణామాలు తలెత్తాయనే అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అపోనెంట్ కూడా తక్కువ అంచనా వేయలేం. శత్రువుని ఊరికే మనం యుద్ధాన్ని దిగితే వాళ్ళేం అటువైపు నుంచి కూడా ప్రతిస్పందన ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకున్న పుల్వామా అటాక్ తర్వాత బాలాకోట్ లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో ఒక హై డ్రామా లేదు. అంటే ప్రజల్లో కొంత ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రజలు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వెలగక్కారు. అటు ప్రభుత్వాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. కానీ ఇంతటి స్థాయిలో ఒక యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా బార్డర్ వెంట గస్తీపేట్ చేయడం కానివ్వండి, కంట్రోల్లోకి తీసుకోవడం కానివ్వండి, అటు నావీని అలర్ట్ చేయడం, ఎయిర్ ఫోర్స్ని అలర్ట్ చేయడం ఇంతగానో స్థాయిలో లేదు. డైరెక్ట్గా వెళ్ళారు, 2 బాంబులు అక్కడ వేశారు. పెద్ద ఎత్తున ఒక ఆందోళన కలిగించే విధంగా పాకిస్తాన్ మొత్తం అల్లాడిపోయింది. తర్వాత ఒక్కసారిగా భారత్ అంటే ఆ తర్వాత కొన్ని రోజుల పాటుకి ఇదే గస్తీ కొనసాగింది. అది ముఖ్యంగా నార్త్ సైడ్ లోనే, అది దట్టు కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే. ఆ తర్వాత ఇంత అలర్ట్ లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అలర్ట్ చేస్తున్నారు, సిసిఎస్ మీటింగ్లు పెడుతున్నారు, ఇంతగా ఒక హైటెన్షన్ నెలకొంది భారత్లో కూడా అనంటే ముమ్మాటికి వార్ కోసం సంకేతాన్ని భావించాలా? అంటే భారత ప్రభుత్వం కూడా సంసిద్ధమైపోయింది. ఇక ఎలాగైనా ఈసారి పాకిస్తాన్ని మట్టు పెట్టడమే ఖాయంగా టార్గెట్గా ముందుకెళ్తుంది అనుకోవాలా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి, భారతీయుల సహనం నశించింది. ఇక్కడ మనము గతంలో పుల్వామా ఘటనకు అక్కడ కూడా మనకు అప్పుడు డ్యామేజ్ జరిగింది. వెనువెంటనే మనం కూడా చర్యలు తీసుకున్నాం. బాలాకోట్ స్ట్రైక్స్ అయినాయి. అక్కడ మన ఉగ్రవాద శిబిరాలపై నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేసాం, వచ్చాం. అక్కడ మన ఫైటర్ జెట్ ని కూడా వాళ్ళు కూడా ఒకదాన్ని కూల్చేస్తారు. అభినందన ఇష్యూ మనకందరికి తెలిసిందే. ఆ తర్వాత సరే అదంతా ఒక ఎపిసోడ్ అయిపోయింది. కానీ భారతీయులు ఎంత సహనంగా ఉన్నా, ఎంత శాంతి సామరస్యంతో మెలుగుదామని చూసినా కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు వస్తున్నాయి. కవ్వింపు చర్యలు రావడమే కాదు, కేవలం దేశంలో అశాంతి నెలకొల్పడము, అహింస, అల్లకల్లోలం రేపడమే పనిగా పెట్టుకొని ఇక వాళ్ళు ప్రతిసారి
భారత్ ని రెచ్చగొడుతున్నారు. ఇక్కడ భారత్ అవరంతా ఇక్కడ సహనం కోల్పోతుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. మొన్నటి సిసిఎస్ లో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఏంటున్నాయని, అసలు ఏ రకంగా ఉన్నాయనేది ఇప్పుడు రేపు రెండో భేటీలో చర్చిస్తారు. వాస్తవానికి మొన్నటి నిర్ణయాలతో అల్లాడిపోతున్నారు. సింధు జలాలు రద్దనగానే ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వాణిజ్య యుద్ధం చేయగానే ఏంటి పరిస్థితులని ఇప్పటికే అక్కడ పాకిస్తాన్ లో ఒక చర్చ జరుగుతోంది. ఇక వీసాలు రద్దు చేయడంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కడ బోనీకి లేదంటే అక్కడ నుంచి వీళ్ళంతా కూడా ఇప్పుడు పూర్తిగా తలడిల్లిపోతున్నారు. చాలా మంది రకరకాల పనుల మీద వచ్చిన వాళ్ళంతా. తర్వాత బార్డర్ మూసేశాం. మరి ముఖ్యంగా సింధు జలాల ఎఫెక్ట్ చాలా పడబోతుంది. సో ఆ రకంగా ఇప్పటికే దాని ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనేది, ఆ రిజల్ట్స్ ఏందనేది వారం రోజుల్లో మనం రేపు డిస్కస్ చేయబోతుంది సిసిఎస్ మీటింగ్ లో. తర్వాత పాకిస్తాన్ అన్ని కోణంలో ఇంకా ఏమేం కోణాలన్నా, ఇంకా ఏ రకంగా పాకిస్తాన్ నిజస్వరూపం బయట పెట్టాలి అంతర్జాతీయంగా అనేది ఒక అంశం. అలాగే దాంతో పాటు అసలు మన బలాబలాలు ఏంటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించిన బలాబలాలు ఏంటనేది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది బహుశా రేపు. ఎందుకంటే రక్షణ శాఖ సెక్రటరీ కావచ్చు, లేదంటే విదేశాంగ శాఖ సెక్రటరీ కావచ్చు, మనకున్న స్ట్రెంగ్త్ ఏందో రేపు ఓవరాల్ గా ఒక ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వబోతున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు ఆల్రెడీ నియంత్రణ రేఖ వెంబడి ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ఒప్పందానికి తూట్లు పొడిచి పాకిస్తాన్ ఇప్పటికే మనకంటే ముందే వాళ్ళే కయ్యానికి కాలు దవుతున్నారు. ఈ రకంగా పాకిస్తాన్ పై యుద్ధం సంబంధించి రేపైతే ఒక తుది నిర్ణయం అయితే వస్తుందని అంటున్నారు. చూడాలి మరి రేపు సిసిఎస్ భేటీలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఇంకా ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయన్నది దాదాపు చాలా క్లారిటీ వచ్చే అవకాశం, చాలా ఉత్కంఠ రేపుతుంది. మీకు విషయం చెప్తాను. ఇప్పటికే భారత్ లో పాక్ రక్షణ మంత్రికి సంబంధించిన ఎక్స్ ఖాతా నిలిపివేశారు. మహమ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను అయితే భారత ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. చట్టపరమైన డిమాండ్ కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి అయితే ఒక సందేశం అయితే పంపింది. అండ్ ఇంకొకటి, భారత్ సంబంధించినటువంటి మనకు సంబంధించినటువంటి తప్పుడు వార్తలు పాకిస్తాన్ సంబంధించినటువంటి జర్నలిస్టుల ఖాతాలను కూడా నిలిపేస్తుంది. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా భారత్ పై విషం చల్లుతూ భారత్ పై లేనిపోని అనవసర రాద్ధాంతాలు చేస్తూ అక్కడ కొన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి వాటికి సమాచారం అందిస్తున్నటువంటి జర్నలిస్టుల పాకిస్తాన్ సంబంధించిన జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలు కూడా భారత్ లో నిలిపివేసిన పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు మన భారత్ అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఏ కోణంలో ఎన్ని రకాలుగా మనం అవకాశాలని అన్ని రకాలుగా ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో నిలువరించగలుగుతున్నాం, అన్ని రకాలుగా చేయగలుగుతున్నాం. మీకు తెలిసిందే పాక్ రక్షణ మంత్రి ఏ రకమైన చెత్త పనులు చేశామని ఒప్పుకున్నాడు. 30 ఏళ్ల నుంచి చెత్త పనులు చేస్తామని ఒప్పుకున్నాడు. ఆ రకంగా అదంతా బయటపడుతుంది. సరే, వాళ్ళు తోడుకున్న గోతులో వాళ్ళే పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు అన్ని బయట ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే కొలాటరల్ గా డ్యామేజ్ ఉంటుంది. డెఫినెట్ గా యుద్ధం జరుగుతుందని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ గురించి కూడా మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అటు ఇజ్రాయెల్ తర్వాత మరొక వైపుగా సిరియా కానివ్వండి, లేకపోతే లెబనాన్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో యుద్ధం జరిగినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ ఉంది. ఇటు ఇజ్రాయెల్ వైపుగా కూడా చాలా మంది సివిలియన్స్ కొంత ఇబ్బంది పడ్డారు, ఆర్మీ ఇబ్బంది పడింది, అనేక దేశాల మద్దతు కూడా కట్టుకుంటోంది. అటువంటి డ్యామేజ్ డెఫినెట్గా భారత్లో కూడా నిజంగానే యుద్ధం వస్తే డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు మనం కొంత ఉత్సాహంగా, ఆగ్రహంతో, కోపంతో మాట్లాడవచ్చు, కానీ నిజంగా యుద్ధమే కనుక వస్తే డెఫినెట్గా ఆ ఇబ్బందులు పడాల్సిందే. సో అటువంటి వాటికి భారత్ సిద్ధంగా ఉందా? ఫైనాన్స్ పరంగా కానివ్వండి, అటు విదేశాంగ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉంది అనేది మనం భావించాలా? ప్రజెంట్ పబ్లిక్ ఎటువంటి విషయాన్ని మనం వెల్లడించాలి? రైట్, ఇక్కడ అదే అంశం నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రజల మూడు మాత్రం చాలా క్లియర్ గా ఉంది. భారతీయులు సహనం కోల్పోయారు. మళ్ళీ చెప్తున్నాను, భారతీయుల నుంచి ఒత్తిడి వస్తుంది. ప్రతి భారతీయ పౌరుడు కూడా ఇప్పుడు మనం ఏదో రకంగా బుద్ధి చెప్పాలనేదే ప్రతి వైపు నుంచి మనము రివెంజ్ కావాలని కోరుకుంటున్నాం. సో #, పేరుతో ఇప్పటికే రకరకాల రివెంజ్ తీసుకోవాలంటే సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా కూడా అది ప్రచారం సాగుతుంది. బట్ యుద్ధం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇరువైపులా నష్టం ఉంటుంది. ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి. ఒక యుద్ధంపై ఒక దేశంపై యుద్ధాన్ని దిగాలంటే ఆ దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే, వాళ్ళైనా మనమైనా. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనపై కవ్వింపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి మనంతగా మనం యుద్ధానికి వెళ్ళట్లేదు. మనకు జరుగుతున్న డ్యామేజ్ దృష్ట్యా వాళ్ళకి బుద్ధి చెప్పాలనేది మన ఉద్దేశం. ముఖ్యంగా భారత్ మొదటి నుంచి చెప్తుంది, అణ్వాయుధాల వినియోగంలో కావచ్చు, అణ్వాయుధాలు తయారు చేసినప్పటికీ కూడా చెప్తుంది, మేము ఎప్పుడు చాలా కట్టుబడి ఉన్నాం. మనము మొదటగా మేము ఏ ఆయుధాలను కానీ ఎక్కడ అణువార్హెడ్లను ప్రయోగించాము. మాకు ముప్పు ఏర్పడితే తప్ప మేము అప్పటిదాకా మేము వాటిని బయటికి తీయమని చెప్పాం. ఇప్పుడు కూడా అదే మనం కాన్సెప్ట్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా మనంతగా మనం సామరస్యంగా ఉన్న పరిస్థితిలో మనల్ని ఇబ్బందులు పెడుతూ మనం పై కవ్వింపు చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఇక యుద్ధానికి మనం
సన్నద్ధమా అంటే ప్రస్తుతం దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలే రేపటి మీటింగ్ లో బహుశా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఇది వారంలో రెండో మీటింగ్, ఇంతటి కీలక మీటింగ్. ఎందుకంటే సిసిఎస్ మీటింగ్ వారంలో రెండోసారి అంటే చాలా ఉద్రిక్తతల మధ్య ఇది రెండో మీటింగ్ అంటే దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. వెయిట్ అండ్ సీ రేపు ఏం జరగబోతుంది. రేపు కేంద్ర ప్రభుత్వ సంబంధించిన కీలక మంత్రిత్వ శాఖలు ఎవరైతే రక్షణ, హోం, అలాగే ఇక విదేశాంగ, ఆర్థిక శాఖ, మీరు చెప్తున్నట్టుగా మనకున్న వనరులేంటి, మనకున్న సాధ్యాసాధ్యాలేంటి, మనకున్న బలాలేంటి, బలహీనతలేంటి, ఇవన్నీ కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకొని బేరీజ్ వేసుకొని ఏది చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ కోణంలో వాళ్ళను మనం కట్టడి చేయొచ్చు, ఏ కోణంలో వాళ్ళకు బుద్ధి చెప్పొచ్చు అనేది రేపు తేలబోతుంది. బహుశా రేపటి మొన్న 45 నిమిషాల పాటు జరిగిన మీటింగ్ లో చాలా డిస్కస్ చేశారు. ఇంకా రేపటి మీటింగ్ లో ఏదో ఒక కీలక అంశమే ఉండబోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ భయం కూడా అదే, రాబోయే 48 గంటలు లేదా మరొక 2-3 రోజుల్లో ఏదో జరగబోతుంది అనేది పాకిస్తాన్ ఊహించబోతుంది. బహుశా దాయాది దేశానికి క్లారిటీ వచ్చింది, అర్థమై ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ రేపు అది బయటపడుతుంది, ఏదో జరగబోతుంది. థ్యాంక్ యూ రామరాజ్. మొత్తం మీద అసలు రేపు ఏం జరగబోతోంది, రేపు ఎటువంటి ముహూర్తం అని చాలా మంది క్వశ్చన్ చేస్తాను, మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను ఇక్కడ. సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్. సో ఇప్పటికే ఒకసారి జరిగింది, పహల్గామ్ దాడి జరిగింది 22వ తేదీన. అయితే 23వ తేదీన ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ భేటీ జరిపి అసలు ఏం చేయాలి మనం. గతంలో ఇప్పుడు పహల్గామ్ దాడి కంటే ముందు పుల్వామా అటాక్ చూసాం. అంతకంటే ముందు అనేక మార్లు పాకిస్తాన్ మనపైన యుద్ధానికి దిగింది, చాలాసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడింది, చాలా దాడులు చేసింది. ఇక ఓపిక నశించింది, సహించలేకుండా ఉన్నాం కాబట్టే చాలా ఏళ్లుగా అసలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నటువంటి ఒక సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశామంటే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ తీసుకున్న నిర్ణయమే. ఏం జరిగింది అంటే కనుక ఇక్కడ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ మీటింగ్లు ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి అధ్యక్షులు జరుగుతుంది మీటింగ్, విదేశాంగ మంత్రి ఉంటారు. ఆయన పాత్ర ఏంటంటే ఎస్ మనం నిజంగా యుద్ధానికి కానీ దిగాల్సి వస్తే మనకు ఏ దేశాల మద్దతు ఉంది, మనకు ఆ దేశాలు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మనకు వాళ్ళకి ట్రేడ్ పరంగా ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, మనకు వాళ్ళకి ఏమైనా యుద్ధానికి సంబంధించిన విషయంలో ఆర్మీతో గొడవలు ఉండే అవకాశం ఉందా, సో అటు పాకిస్తాన్తో మనకున్నటువంటి ఏమేమి నష్టపోతాం, ఏ రకంగా ఉండబోతోంది, తర్వాత చైనాతో ఏ రకంగా నష్టపోతాం, బంగ్లాదేశ్ మన చుట్టూ బౌండరీస్ చుట్టూ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది ఒకటి తెలుసుకునే అవకాశం ఉంటుంది. హోంశాఖ భేటీ అవుతారు, హోంశాఖ బాధ్యతలు ఏంటో చెప్తారు, అటు డిఫెన్స్ మినిస్టర్ భేటీ అవుతారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ భేటీ అవుతారు. ఇట్లా అన్ని రకాలుగా సుమారుగా చాలా 10-12 చాలా కీలకమైన పోర్ట్ఫోలియోస్ సంబంధించిన మినిస్ట్రీస్ మొత్తం భేటీ అయిపోయి ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితి ఏంటి, యుద్ధం జరిగితే మనల్ని మనం కాపాడుకోవడంతో ఫస్ట్ యుద్ధం చేయడంతో పాటుగా మనల్ని మనం కాపాడుకోగలుగుతామా. యుద్ధం అంటే చిన్న విషయమే కాదు. ఇప్పుడు చాలా మంది కూడా తెలుగువారు మనం ఎక్కడో చిన్నగా కిందలో ఉన్నాం, సౌత్ ఇండియాలో ఉన్నాం, యుద్ధం ఎక్కడో నార్త్లో జరుగుతుంది కదా, కాశ్మీర్లో కదా కాల్పులు జరిగేది, మనకు ఏం ఉండదు కదా అని చెప్పి చాలా ఆగ్రహం, ఆవేశం, కోపం అన్నీ ఉండొచ్చు. మన దేశం పట్ల మనకు గౌరవం ఉంది, మన దేశం పట్ల మనకు భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మన పాకిస్తాన్ని ఊరుకునే సమస్య లేదు, పాకిస్తాన్ని మనం ఖండాలుగా ఖండించాల్సిందే. కానీ దానికంటూ ఒక ఆలోచన, ఒక విధానం తప్పనిసరిగా ఉండాల్సిందే. లేదు అనుకుంటే కనుక ఇవన్నీ విషయాల్లో మనం కనుక దెబ్బతింటే డెఫినెట్గా రేపటి రోజున భారతదేశం అనేది సుమారుగా కొన్ని ఏళ్ల పాటుగా వెనుకబాటుతనానికి గురవుతుంది. ఇప్పటికే ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు మనం చెప్పుకోలేదు, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీగా చెప్పుకుంటున్నాం. అంటే మేము చదువుకున్నప్పుడు, మన పూర్వీకులు చదువుకున్నప్పటి నుంచి చాలా ఏళ్ల పాటుగా ఇండియా ఈజ్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీగా చెప్పుకుంటున్నాం, ఇంకా చెప్పుకునే అవకాశం కూడా ఉంది. మరి అటువంటి డెవలపింగ్ కంట్రీగా చెప్పుకునే ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలంటే డెఫినెట్గా ఇంకా ముందుకెళ్లాల్సిందే. కానీ ఈ యుద్ధం అనేది ఏం చేస్తుంది తెలుసా, ఈ డెవలపింగ్ కంట్రీని మరింతగా ఫైనాన్స్ పరంగా, అటు ఆర్మీ పరంగా, అన్ని రకాలుగా. ఎందుకంటే కేవలం మనం పాకిస్తాన్ పైన చాలా ఈజీగా దాడి చేయవచ్చు, పాకిస్తాన్ ఈజీగా కొట్టేయచ్చు. కానీ పాకిస్తాన్ ఎక్కడో ఒక చోట చిన్న కవింపు చర్యకు పాల్పడవచ్చు కదా. ఇప్పుడు మనం చూసాం 26 మంది ప్రాణాలను తీసింది ఉగ్రవాదులు వచ్చి. ఇటువంటి విధంగా ఎక్కడో ఒక చోట చిన్నగా మరణాలు సంభవించే అవకాశం ఉంది, చిన్నగా యుద్ధ నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ముందుగా ఈ సిసిఎస్ నిర్ణయం తీసుకుంటుంది, ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఎక్కడో తమిళనాడులో ఉన్నాం, కేరళలో ఉన్నాం, మనం సౌత్ ఇండియాలో ఉన్నాం, మనకేం ప్రమాదం లేదనుకుంటే పొరపాటే. ఏదో ఒక మూల నుంచి అన్ని రకాలుగా మనం గమనిస్తే చైనాకి మనకు విభేదాలు ఉన్నాయి, అటు బంగ్లాదేశ్కి మనకు విభేదాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ శ్రీలంకతో కూడా ఒకనొక సందర్భంలో అక్కడ కూడా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు, అక్కడ విభేదాలు ఉన్నాయి. ఇటు పాకిస్తాన్తో విభేదాలు ఉన్నాయి, అటు ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు కూడా డెఫినెట్గా పాకిస్తాన్కి మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. కానీ అవసరమైతే తటస్థంగా ఉంటాయి, లేదంటే పాకిస్తాన్ మద్దతుగా ఉంటాయి, కానీ ఈజీగా ఇండియా వైపు నిలబడవు. సో ఇటువంటి నేపథ్యంలో మన చుట్టూ శత్రువులే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నామనంటే డెఫినెట్గా ఆ స్థాయిలో కొంత ప్రమాదం అయితే అందరికీ వాటిల్లో అవకాశం ఉంది. కాబట్టి వాటి నుంచి ఎలా బయటపడాలి,
ఫైనాన్స్ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నిజంగా యుద్ధమే వస్తే మన ఫైనాన్స్ మొత్తం అక్కడ ఖర్చు చేయాల్సి వస్తే రేపటి రోజున పరిస్థితి ఏంటి? ఆ తర్వాత నిజంగా యుద్ధానికి వెళ్ళాలనుకుంటే మన లక్ష్యాలు ఏంటి? ఉగ్రవాదులని పూర్తిగా లేకుండా హతమార్చడమా, పాకిస్తాన్ని లేకుండా మొత్తం మట్టు పెట్టేయడమా, మన శత్రు దేశంగా ఉంది కాబట్టి పాకిస్తాన్ మొత్తం లేకుండా చేయడమా, పీఓకేని ఆక్యుపై చేసుకోవడం, ఇలా కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం చిన్నగా ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పటికే మీకు చెప్పాను నేను, ఆపరేషన్ అంటే కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేసుకొని కొన్ని పీరియడ్ ఆఫ్ టైం వరకు కొన్ని చేసేది ఆపరేషన్. ఉదాహరణకి ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశంలో కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నారో వారిని ఏరివేసే ప్రక్రియ ఒక ఆపరేషన్. అదే యుద్ధం అని అంటే కంప్లీట్గా మన వార్ మొత్తం డిప్లాయ్ అయిపోయి అటువైపు మిసైల్స్ ప్రయోగించడం, అటువైపుగా చాలా భీకరంగా దాడులు చేసి టెర్రర్ క్యాంప్స్ని కానివ్వండి, ఇంకోటి అయితే ఉగ్రవాద శిబిరాలని వాటిని తొలగించడం, పీఓకేని పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం, పాకిస్తాన్ పైన దాడులు జరపడం, ఇవన్నీ కూడా యుద్ధం వైపుగా వస్తూ ఉంటాయి. ఆపరేషన్కి యుద్ధానికి వారికి చాలా చిన్నపాటి తేలికపాటి ఒక థిక్ లైన్తో డిఫరెన్స్ అయితే ఉంది. కానీ దాదాపుగా రెండు ఒకటే. ఒక ఆపరేషన్ పెద్దగా మారుతుంది, వార్గా ఉంటుంది. నిజంగా కనుక వారే వస్తే ఏం చేయాలనే ఆలోచన రేపు తీసుకోబోతున్నారు. రేపు మోదీ తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఏదో తేలికపాటిగా ఇప్పుడు జరిపించి రేపటి రోజున మళ్ళీ యుద్ధ సామాగ్రిని పంపించడం కాదు, అన్ని రకాలుగా ఇప్పటికే యుద్ధ సామాగ్రి బార్డర్ వెంట చేరిపోయింది. ఇన్ఫాక్ట్ మీరు గమనించాలంటే వైజాగ్లో పోర్ట్ ఉంది, అందరికీ తెలిసిందే. సో వైజాగ్ పోర్ట్లో కూడా నేవీ ఆఫీసర్స్కి సెలవులు రెడీ చేసి అక్కడ కూడా కొన్ని యుద్ధ సామాగ్రిని పెట్టి ఉంచారు. అంటే ఈ రకంగా అసలు ఇండియాకు సంబంధించి 26,000 కిలోమీటర్ల బార్డర్ ఉంటే ఆ బార్డర్ చుట్టూ మొత్తం కూడా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంది. అది నావీ పరంగా కానివ్వండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా కానివ్వండి, ఆర్మీ పరంగా కానివ్వండి. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దానిపైన రేపు నిర్ణయం ఉండబోతోంది. ఇది వారా, ఆపరేషనా, మన టార్గెట్స్ ఏంటి, లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి విధంగా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆర్టికల్ 352 రేపు నిర్ణయం తీసుకునే దానిపైన దీన్ని కూడా కొంత చర్చ ఉండబోతోంది. ఎందుకంటే నిజంగా కనుక యుద్ధానికి వెళ్లాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయిపోతాయట. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నిజంగా యుద్ధానికి వెళ్తారా ఏంటి, ఏం జరగబోతున్నది రేపు సాయంత్రం కల్లా అటు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి సిసిఎస్ భేటీ జరిపి సింధు జలాల ఒప్పందానికి సంబంధించి రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు